నమ్మిన భక్తుల నిండుగుండెల్లో ఉండే మహాశివుడు తన భక్తుల కోసం, అభాగ్యుల కోసం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గత 15 సంవత్సరాలుగా లింగరూపంలో కొలువై నిత్య పూజలందుకుంటున్నాడు. ఈ దివ్యమూర్తిని దర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుండే కాక దేశం నలుమూలల నుండి ఇక్కడకు భక్తులు వస్తుంటారు. తెలంగాణలో మహాశైవ క్షేత్రంగా నిర్మిస్తున్న ఈ శివాలయానికి ఎందరో భక్తులు శివాశీస్సులు పొందేందుకు వారి శక్తి కొలది సహాయ సహకారాలు అందిస్తూ విశేష ఫలాలు పొందుతున్నారు. హైదరాబాద్ వనస్థలీపురం నుండి వచ్చిన ఎం రమాదేవి గారు, ఐవిఎన్ఎస్ రాజుగారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఈశ్వరుని సేవలో తరించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి చెంత ప్రత్యేక పూజలు చేసి నీరాజనం సమర్పించగా భక్తులు హారతిని కళ్లకు హత్తుకొని ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని వెళ్ళగా ఆశ్రమ వ్యాన్లో ఆలయం చుట్టూ తిరిగి నిర్మాణ పనులను వీక్షించారు. భక్తురాలు రమాదేవి గారు వారి స్వహస్తాలతో ఇటుకను అందించి స్వామివారి ఆశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఐవిఎన్ఎస్ రాజుగారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం, నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా మరో సేవామూర్తి రమాదేవి గారు వారి భర్త ఎం హరిప్రసాద్ రెడ్డి గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఉన్నంతలో శరణార్థులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.